మన ప్రభువును రక్షకుడును ప్రభైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి వేకుజాముని అందరూ లేచారా? ప్రార్థనా పూర్వకంగా మీ మీ జీవితాలను కొనసాగిస్తున్నారని ఎంతగానో మరి హృదయపూర్వకంగా మీ కొరకు మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి 108 దావీదు కీర్తనలు 4వ వచనము. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములకంత ఎత్తుగా ఉన్నది. దేవుని యొక్క కృప వివరించటానికి, దేవుని యొక్క మహిమను వివరించటానికి మనం వేకుజామున ఏం చేయాలి? స్తుతి ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవదేవుణ్ణి మనం ఏం చేయాలి? వేకుజామున లేచి దేవుని పాదములు పట్టుకుని, దేవుణ్ణి వేడుకుని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన కృప మన పైన అత్యధికముగా ఉంటుందని ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని బలపరచుట కొరకై, నిన్ను బలపరచుట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేత నీతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, నీవు ప్రార్థించలేని స్థితిలో ఉన్నావేమో, స్తుతించలేని స్థితిలో ఉన్నావేమో, దేవుని పైన ఆధారపడకుండా మనుషుల పైన మాత్రమే ఆధారపడుతున్నావేమో. ఇక ఉదయకాలమందు దేవుని కృప మాత్రము మనకి కావాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం. మహాగణుడైన దేవా స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు తండ్రి, నీ యొక్క బిడ్డలతో మీరు మాట్లాడినటువంటి మీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు. నిజమే ప్రభా, మీ కృప ఆకాశము కంటే ఎత్తైనదని వాక్యం సెలవిస్తుంది. మీ కృప లేనిది మేము బ్రతకలేము నాయన, మీ కృప లేనిది మేము జీవించలేం ప్రభా. ఎంతమంది అయితే తండ్రి మీ కృపను కోల్పోయి ప్రభా మీకు దూరముగా జీవిస్తున్నారు, అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. దయగల తండ్రి, మీ కృప కొరకే ప్రభా ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన విడుదల దయచేయండి, నెమ్మది దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. దయముల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభా. బెడ్ రీడన్లో ఉన్నటువంటి బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయండి. మరణ బంధకాల్లో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. ఈ యొక్క ఉదయకాలపు దీవెనలతో ప్రతి బిడ్డ కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వచి మార్గంలోకి నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.